చూడండి డిఎస్పీ గారు, మీ మాటలు వింటుంటే మిమ్మల్ని ఎవరో కావాలనే మా మీదకు ఉసి కొలిపినట్టుగా ఉంది. ఇది కరెక్ట్ కాదు సార్. నేరస్తుల్ని పట్టుకోండి, శిక్షించండి. అంతేకాని ఇలా నిర్దోషిని శిక్షించడానికి రాకండి. చట్టాల గురించి న్యాయాల గురించి తెలియని అమాయకులు ఇక్కడ ఎవరూ లేరు. మీరు అరెస్ట్ చేయవలసింది నన్నో, నా కోడల్నో, నా కొడుకునో, నా కూతుర్నో, నా అల్లున్నో కాదు. వరుణ్ణి అన్యాయంగా చంపి వెళ్ళిపోయాడు కదా, ఆ దొంగ డాక్టర్ని పట్టుకోండి. వాణ్ణి అరెస్ట్ చేయించి ఇదంతా ఎవరు చేశారో నిజం రాబట్టండి. అసలైన నేరస్తుల్ని పట్టుకొని చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పి నిరూపించండి. అప్పుడు మేమే వచ్చి మీకు సాల్యూట్ చేస్తాం. అంతేకాని మీరు అడ్డగోలుగా వచ్చి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామని మాత్రం అనుకోకండి. ఆన్ ద స్పాట్ ఇప్పుడే నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. జరిగింది మొత్తం చెప్పానంటే తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు. పరిస్థితిని అంతవరకు తెచ్చుకోకండి. ఐఎమ్ సారీ మేడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకొక పండగలా ఉంది. అందరూ ఇంటి పత్రాలు భాను చేతుల మీదుగానే తీసుకోండి. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. చెంపల్లో నవ్వుల పూలు, చేతుల్లో చిరుకానుకలు, పేర్లై మోగే మౌనాలు. వరసంటూ ఏమవనోళ్ళు, మనసుంటే మా బంధువులు అని చాటాయి వైనాలు. కమ్మని క్షణాల వాన కమ్మిన సావాసంలో కలలా మారిందేంటో కాలం. తీయటి వరాల వీణ తీగలు మీటే సమయ కథలో ఏదో మాయాజాలం. కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మా మాలో సంతోషం. ఈ కొమ్మ ఆరెమ్మ చల్లాయే గంధాలేవో మాపై. ఈ క్షణం కోసం, ఈ ఆనందం కోసం ఎన్ని రోజులుగా ఎదురు చూశానండి. అసలు నా జీవితంలో ఇలాంటి అద్భుతం జరుగుతుందా అనుకున్నాను. దేవుడు నన్ను కష్టాల కోసమే పుట్టించాడు, కన్నీళ్లతో బతకమని శప్పించాడంటూ బాధపడేదాన్ని. కానీ దేవుడు కరుణిస్తాడని, కలలో కూడా ఊహించని ఇలాంటి వరమిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. కన్నీళ్లని తుడిచి నా జీవితంలో పన్నీటి జల్లుని కురిపించాడు. ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేమీ మాట్లాడడం లేదు. బాను, అది క్రికెట్ టీంలో ఎంతమంది ఉంటారు? 11 మంది. 11? చాలా కష్టం. టైం పట్టేలా ఉంది. దేనికి? చెప్తా గానీ కబడ్డీ టీంలో ఎంతమంది ఉంటారు? 7. దేనికి? అబ్బో, మరీ 7 అంటే చాలా కష్టం కదా. ముందు ఎందుకో చెప్పండి, కష్టమో కాదో నేను చెప్తాను. ఏమీ లేదు, ఈ రోజు నుంచి మనం కాపురం మొదలు పెట్టాలి కదా. మరీ 7, 11 అంటే చాలా కష్టం కదా. మిమ్మల్ని హే, బాను, బాను. ఆగండి, హే, బాను. ఆగండి, ఇలా బాను, రండి. ప్లీజ్. హే, బాను. ఆగండి. భాను, నువ్వు కార్తీక్ ఇంత ఆనందంగా ఉండటం నాకు అస్సలు నచ్చలేదు. నీలిమ,
నీలిమా, నిన్నే నీతో మాట్లాడాలని పిలిచాను. నా నీడ కూడా నచ్చని మనిషివి నువ్వు నాతో మాట్లాడాలని పిలిచావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నీతో కుటుంబ విషయాలు మాట్లాడాలనుకోవడం లేదు. నేనేవి నీ బిజినెస్ పార్ట్నర్ని కాదే, నీ బిజినెస్ విషయాలు మాట్లాడటానికి. నేను చెప్పాలనుకున్నది నీ జీవితం గురించి. ఏంటి? అమెరికాకి ఎప్పుడు వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతాను అని ఎవరితోనూ చెప్పలేదే. నువ్వు మర్చిపోయినట్టున్నావు. భాను, కార్తీక్ వాళ్ళని కలిపి వెళ్ళిపోతానన్నావు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు. మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి కదా, అందుకే ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇన్నాళ్ళు వాళ్ళని నేను విడదీస్తున్నాను అనా? ఎందుకు నీలిమా నాతో చెప్పిస్తావు? నువ్వేంటో, నీ మనసేంటో, నీ బుద్ధేంటో నాకు బాగా తెలుసు. ఎవరు ఎన్నన్నా అన్నింటినీ మర్చిపోయి నువ్వుంటుంది కార్తీక్ కోసం. కార్తీక్ని ఎలా అయినా నీ సొంతం చేసుకోవాలని నువ్వు కలలు కన్నావు. అవి కలలుగానే మిగిలిపోయాయి. భాను, కార్తీక్ ఒకటైపోయారు. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నీ గురించి అందరూ చాలా చీప్గా మాట్లాడుకుంటారు. నేను నీకు ప్రథమ శత్రువుని కదా, అందుకే ఇలా ఆలోచిస్తున్నావు. నువ్వు నాకు శత్రువనో స్నేహితురాలవనో కాదు, ఒక ఆడపిల్లగా భావించి చెప్తున్నాను. కార్తీక్ ఇంకా నీ మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉంది. అత్తయ్య కూడా నీ మీద చెడు అభిప్రాయం ఏం లేదు. ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడే నువ్వు వెళ్ళిపోవడం మంచిది. అదే నీకు గౌరవం. భాను, కార్తీక్కి క్షేమం. అలా కాకుండా నీ బుద్ధేంటో బయటపడినా, నువ్వు నీ బుద్ధిని చూపించాలని ప్రయత్నించినా పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అందుకే నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత నీకు మంచిది. ఇది నా కుటుంబం మీద అభిమానంతో నేను చెప్తున్న మాట కాదు, వార్నింగ్ అనుకున్నా నాకు ఏ అభ్యంతరం లేదు. మీరందరూ ఒక్కటే నన్ను ఒంటరిని చేసి ఆడుకుంటున్నారు కదా. పార్థో, దొరుకుతావు. ఎప్పుడో ఒకప్పుడు నాకు ఖచ్చితంగా దొరుకుతావు. అప్పుడు చెప్తాను. ఇంకా బయలుదేరదాం. చీకటి పడకముందే సిటీకి వెళ్ళిపోదాం. వెళ్ళొస్తాం. వసంత, ఈ కష్టకాలంలో నువ్వు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నావు. నీ సాయాన్ని, నీ స్నేహాన్ని ఎప్పటికీ మర్చిపోను. అదేంటి పరాయి వాళ్ళకి చెప్పినట్టు అలా కృతజ్ఞతలు చెప్తున్నావు? నువ్వు నా ఫ్రెండువి. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళొస్తాం. హలో మేడం, చెప్పండి. ఎక్కడున్నావు? మీరు చెప్పిన ప్లేస్లో ఉన్నాను మేడం. కార్ నెంబర్ గుర్తుంది కదా? ఉంది మేడం. TS07 5369. యాక్సిడెంట్ జరగాలి, కానీ అందులో ఉన్న మనిషి మాత్రం చనిపోకూడదు. ఎక్కడ ఏ తేడా రాకూడదు. సరే మేడం, మీరు చెప్పినట్లే జరుగుతుంది.